హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ దాలిపత్తి ఛానల్. లాస్ట్ వీడియోలో లేజర్ డెఫినేషన్ చూసామండి. అలాగే లేజర్ ఎన్ని టైప్స్ ఉంటుంది చూసాము. లేజర్ యొక్క ప్రాపర్టీస్ చూసాము. లేజర్కి ఆర్డినరీ లైట్కి మధ్య డిఫరెన్సెస్ని మనం చూసాము. ఈ వీడియోలో ప్రిన్సిపల్స్ ఆఫ్ లేజర్ అంటే ఏంటో చూద్దాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ లేజర్లో మనకి 4 టైప్స్: అబ్సార్ప్షన్ ఆఫ్ రేడియేషన్, spontaneous emission, stimulated emission, population inversion and pumping. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే వ్యక్తి 1917లో మనకి లేజర్ యొక్క టాపిక్ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఎవరు? లేజర్ యొక్క టాపిక్ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ లేజర్ని మనకి థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ప్రిన్సిపల్స్ ఆఫ్ లేజర్ని ఒక ఎనర్జీ స్టేట్ డయాగ్రామ్స్ని తీసుకుని దాని ద్వారా నిరూపించడం జరిగింది. ఎనర్జీ స్టేట్ డయాగ్రామ్స్ మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో చూసి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న రీక్యాప్ చూద్దాం. ఎనర్జీ డయాగ్రామ్స్ ఎలా ఉంటాయో మీకు స్ట్రైక్ అవ్వడానికి ఒకసారి చూద్దాం. ఆక్సిజన్ డయాగ్రామ్ తీసుకుందామండి. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8, దీని కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2px2, 2py1, 2pz1. 2pలో మనకి 4 వచ్చినాయి కాబట్టి ఇలాగ డివైడ్ అవనాయండి. x కింద, y కింద, z కింద ఎగ్జైటెడ్ స్టేట్స్లో అలా డివైడ్ అయింది. డయాగ్రామ్ చూడండి, ఇలా ఉంటుంది. మనకి దీనికి ఒక ఫార్ములా కూడా ఉంటుందండి. దీని యొక్క ఫార్ములా బాండ్ ఆర్డర్ NB - NA/2, 10 - 6/2 = 2. 10 6. B అంటే బాండింగ్ ఎలక్ట్రాన్స్ అండి. A అంటే యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్. B బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఎన్నో చూద్దాం. లేకపోతే 1 2 3 4 5 6 7 8 9 10 ఇవన్నీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అండి. కింద ఉన్నవన్నీ బాండింగ్ ఎలక్ట్రాన్స్. పైన చూడండి యాంటీ బాండింగ్ 1 2 3 4 5 6 ఉన్నాయండి. యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ 6 ఉన్నాయి. అందుకే మనం 10 - 6 తీసుకున్నామండి. 10 - 6 తీసుకుని బై 2, 10లో 6 తీస్తే ఎంతండి? 2. 4/2 = 2. 4/2 2 టేబుల్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 4. మిగిలిన ఆన్సర్ ఎంత? 2. చూసారు కదా, ఎనర్జీ డయాగ్రామ్స్ ఇలా ఉంటాయి. సరే, ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. అబ్సార్ప్షన్ ఆఫ్ రేడియేషన్ చూద్దాము. ఇప్పుడు ఎనర్జీ స్టేట్ డయాగ్రామ్స్ తీసుకోండి. ఇలాగా గ్రౌండ్ స్టేట్, ఇది ఎక్సైటెడ్ స్టేట్. మనం ఆటంని గ్రౌండ్ స్టేట్లో ఫిక్స్ చేసినప్పుడు E = hν అనే ఎనర్జీని మనం పంపించడం జరిగింది. ఆటం మీద పంపించినప్పుడు ఈ ఆటం అనేది గ్రౌండ్ స్టేట్ నుంచి ఇలా ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళిపోతుంది. ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళినప్పుడు 10⁻⁻8 సెకండ్స్ ఉంటుంది. దాని లైఫ్ టైం వచ్చేసి 10⁻⁻8 సెకండ్స్. ఇది E1 ఎనర్జీ, ఇది E2 ఎనర్జీ. గ్రౌండ్ స్టేట్లో ఉన్న ఎనర్జీ E1, ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్న ఎనర్జీ E2. ఇది N1 N2. ఓకే, ఇప్పుడు స్పాంటేనియస్ ఎమిషన్ చూద్దాం. స్పాంటేనియస్ ఎమిషన్ అంటే ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్న ఆర్బిటాల్, ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్న ఆటం మనం ఎటువంటి ఎనర్జీ ఇవ్వట్లేదు. మనకి ఎగ్జైటెడ్ స్టేట్లోనే ఉండి తనంటికి తానే, అంటే స్పాంటేనియస్లీ తనంటికి తానే కిందకు వచ్చేస్తుంది. ఆటం అనేది కిందకు వచ్చేసి మనకి ఒక ఎనర్జీని రిలీజ్ చేసింది బయటికి. hν అనే ఎనర్జీని మనకి బయటికి రిలీజ్ చేసింది. దీని యొక్క ఎనర్జీ E1, దీని యొక్క ఎనర్జీ E2. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ N1, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ N2. మీకు అర్థమైందా? ఎగ్జైటెడ్ స్టేట్లో ఇందాక అబ్సార్ప్షన్ ఆఫ్ రేడియేషన్లో ఏం జరిగింది? మనం ఒక ఆటంని గ్రౌండ్ స్టేట్లో తీసుకుని ఎనర్జీని ఈ ఆటంకి ఇచ్చినప్పుడు అది గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళి అక్కడ 10⁻⁻8 సెకండ్స్ ఉంది. ఇప్పుడు స్పాంటేనియస్ ఎమిషన్లో ఏం జరుగుతుంది?
ఎక్సైటెడ్ స్టేట్లో ఉంది. అక్కడ దాని లైఫ్ టైం వచ్చేసి 10⁻⁻⁸ సెకండ్స్. స్పాంటేనియస్లీ అంటే దాని అంతకు తానే కిందకు వచ్చేసి గ్రౌండ్ స్టేట్కి వచ్చేసి ఒక ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. దాన్ని మనం స్పాంటేనియస్ ఎమిషన్ అని అంటాం. స్టిమ్యులేటెడ్ ఎమిషన్ మళ్ళీ ఎగ్జైటెడ్ స్టేట్లోనే ఐన్స్టీన్ అనే వ్యక్తి ఎగ్జైటెడ్ స్టేట్లోనే మళ్ళీ ఆటంని ఉంచి ఒక ఎనర్జీని అనేది మనకి ఆటంకి ఇచ్చినప్పుడు అది 2 ఎనర్జీస్ని రిలీజ్ చేసింది. కిందకు వచ్చినప్పుడు 2 ఎనర్జీస్ని రిలీజ్ చేసింది. అంటే ఎనర్జీ అంటే ఫోటాన్. ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ ఫోటాన్స్. 2 ఫోటాన్స్ని మనకి రిలీజ్ చేసింది హెచ్న్యూ. ఐన్స్టీన్ అనే వ్యక్తి ఎగ్జైటెడ్ స్టేట్లో ఉంది కదా ఇందాక ఆటం, ఎగ్జైటెడ్ స్టేట్లోనే తీసుకుని ఆ ఆటంకి హెచ్న్యూ అనే ఎనర్జీని ఇచ్చినప్పుడు అది తనంతకు తానే కిందకి వచ్చి 2 ఎనర్జీస్ని రిలీజ్ చేస్తుంది. అంటే 2 ఫోటాన్స్ని రిలీజ్ చేస్తుంది. స్పాంటేనియస్ ఎమిషన్లో ఏముంది, ఎనర్జీ ఏమీ ఇవ్వకపోయినప్పటికీ మనకి ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు పాపులేషన్ ఇన్వర్షన్ అండ్ పంపింగ్ చూద్దాం. పాపులేషన్ ఇన్వర్షన్ ఇది ఈవెన్ స్టేట్, గ్రౌండ్ స్టేట్, మెటాస్టేబుల్ స్టేట్, ఎగ్జైటెడ్ స్టేట్. అండి ఇది ఎగ్జైటెడ్ స్టేట్ చూడండి, ఇది గ్రౌండ్ స్టేట్, ఇది ఎగ్జైటెడ్ స్టేట్, ఇది మెటాస్టేబుల్ స్టేట్ అంటారు. ఇది E1, E2, E3 నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ N1, N2, ఇక్కడ N3 వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఐన్స్టీన్ ఆటంని ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు దీనికి సమ్ ఎనర్జీని ఇచ్చినప్పుడు ఈజ్వల్ హెచ్న్యూ అనే ఎనర్జీని ఇచ్చినప్పుడు ఇది డైరెక్ట్గా మనకి E2 స్టేట్కి వెళ్ళట్లేదు. ఎలా వెళ్తుందంటే డైరెక్ట్గా మనకి E3 స్టేట్లోకి వెళ్ళిపోయి 10⁻⁻8 సెకండ్స్ ఉంటుందండి. దీని యొక్క లైఫ్ టైం వచ్చేసి 10⁻⁻8 సెకండ్స్ ఉంటుంది. 10⁻⁻8 సెకండ్స్ ఉండి మళ్ళీ తనంతకు తాను స్పాంటేనియస్లీ మళ్ళీ ఎలా వచ్చిందండి E2 స్టేట్కి వచ్చింది. ఎక్కడ E2 స్టేట్కి వచ్చిందండి. వచ్చి గ్రేటర్ దెన్ 10⁻⁻8 సెకండ్స్ ఉండి మళ్ళీ అది తానే గ్రౌండ్ స్టేట్కి వచ్చేసిందండి. అర్థమైందా మీకు? మనం ఆటంని గ్రౌండ్ స్టేట్లో ఉంచినప్పుడు దానికి ఒక ఎనర్జీని కనుక మనం పాస్ చేస్తే ఆటంకి అది E2 స్టేట్కి వెళ్లకుండా డైరెక్ట్గా మనకి E3 స్టేట్కి వెళ్తుంది. అక్కడ వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు దానికి 10⁻⁻8 సెకండ్స్ ఎనర్జీ ఉండి అది ఎలా వస్తుందంట, E2 స్టేట్కి వస్తుందంట. వచ్చి గ్రేటర్ దెన్ 10⁻⁻8 సెకండ్స్తో అది ఎలా గ్రౌండ్ స్టేట్కి వస్తుందంట. దీన్నే పాపులేషన్ ఇన్వర్షన్ అండ్ పంపింగ్ అని అంటారు. ఐన్స్టీన్ కోఎఫిషియన్స్ చూద్దాం. ఐన్స్టీన్ కోఎఫిషియన్స్ ఆఫ్ ఇందాక ప్రిన్సిపల్స్ చూసారు కదండి, 4 ప్రిన్సిపల్స్, దానికే ఐన్స్టీన్ కోఎఫిషియన్స్ ఉంటాయి. అవి చూద్దాం. ఇప్పుడు అబ్జర్ప్షన్ ఆఫ్ రేడియేషన్ చూద్దాం. ఐన్స్టీన్ కోఎఫిషియన్స్ గ్రౌండ్ స్టేట్లో మనకి ఆటం తీసుకున్నామని ఇందాక అబ్జర్ప్షన్ ఆఫ్ రేడియేషన్లో చెప్పుకున్నాం. మళ్ళీ ఆ డయాగ్రామ్స్తోనే నిరూపించాడు ఐన్స్టీన్ కోఎఫిషియన్స్. ఆటం తీసుకున్నప్పుడు గ్రౌండ్ స్టేట్లో హెచ్న్యూ అనే ఎనర్జీని ఇచ్చినప్పుడు అది ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళింది. ఆ ఆటం అనేది ఎనర్జీ ఇచ్చినప్పుడు 10⁻⁻6 సెకండ్స్ దాని లైఫ్ టైం అయినప్పుడు P12 అంటే మనకి E1, E2 అన్నాం కాబట్టి ఫస్ట్ హయ్యర్ ఎనర్జీ కాదు కదా, లోయర్ ఎనర్జీ నుంచి హయ్యర్ ఎనర్జీకి వెళ్తుంది కాబట్టి 1, 2 అని తీసుకున్నాం. P అనే లెటర్ వాడు తీసుకున్నది. P12 ఈజ్ ప్రపోర్షనల్ టు U ఆఫ్ V. U అంటే ఆబ్జెక్ట్, V అంటే ఇమేజ్ అని మనకి తెలుసు. P అంటే నథింగ్ బట్ లైట్, V నథింగ్ బట్. U ఆఫ్ V అంటే మనకి ఎనర్జీ డెన్సిటీని మనం U ఆఫ్ V అని అంటాం కాబట్టి P12 అంటే లోయర్ ఎనర్జీ నుంచి హైయర్ ఎనర్జీకి వెళ్తుంది కాబట్టి మనకి ఆటం అనేది. కాబట్టి P12 ఈజ్ ప్రపోర్షనల్ టు U ఆఫ్ V. U ఆఫ్ V అంటే మనకి ఎనర్జీ డెన్సిటీ అని అర్థం. మనకి ప్రపోర్షనాలిటీ మనం తీసేస్తే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా, అది తీసేస్తే మనకి ఈక్వల్ టు అనేది ఉండి ఒక కాన్స్టెంట్ వాల్యూ అనేది మనకు వస్తుంది ఎప్పుడు కదా. P12 ఈక్వల్ టు P12 U ఆఫ్ V. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు మనం స్పాంటేనియస్ ఎమిషన్
ఐన్స్టీన్ కోఎఫిషియన్స్ ఆఫ్ స్పాంటేనియస్ ఎమిషన్ చూద్దాం. స్పాంటేనియస్ ఎమిషన్ ఇందాక చూసినట్టయితే అది ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్నప్పుడు దాని అంతటికి తానే మనం ఏం ఎనర్జీ ఇవ్వనప్పటికీ దాని అంతటికి తానే కిందకి వచ్చేసి ఒక ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఇక్కడ 2 హయ్యర్ ఎనర్జీ నుంచి మనకి లోయర్ ఎనర్జీకి వస్తుంది కాబట్టి 2 1 అని తీసుకున్నాం. P21 = A21 అనేది వాడు కాన్స్టెంట్ వాల్యూని తీసుకున్నాడండి కాబట్టి సెకండ్ ఈక్వేషన్ అంటాం. ఇప్పుడు స్టిమ్యులేటెడ్ ఎమిషన్ చూద్దాం. స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఎనర్జీ ఎగ్జైటెడ్ స్టేట్లో ఎనర్జీ ఆటము మనకి ఎనర్జీని కనుక మనం ఇస్తే ఆటంకి అది గ్రౌండ్ స్టేట్కి వచ్చి 2 ఫోటాన్స్ని రిలీజ్ చేసింది కాబట్టి ఇది హైయర్ ఎనర్జీ నుంచి లోయర్ ఎనర్జీకి వస్తుంది కాబట్టి 2 1 తీసుకున్నాం. ఇస్ ప్రపోర్షనల్ టు U of V. ఎనర్జీ డెన్సిటీ P21 = B21 అనేది కాన్స్టెంట్ వాల్యూని తీసుకున్నాడు. ప్రపోర్షనల్ తీస్తే కాన్స్టెంట్ వాల్యూ కదా వస్తుంది కాబట్టి ఈక్వల్ కాన్స్టెంట్ వాల్యూ. థర్డ్ ఈక్వేషన్ అనుకున్నాం. ఫ్రమ్ 2 and 3 తీసుకుంటే రెండు ఈక్వేషన్ ఈక్వల్గా ఉంది. P21 = A21. ఇక్కడ B21 = B21 U of V. థర్డ్ ఈక్వేషన్. ఫ్రమ్ 2 and 3 చూస్తే P21 = A21 + B21 U of V. ఇది ఐన్స్టీన్ కోఎఫిషియన్స్. చూసారు కదండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ లేజర్, కోఎఫిషియన్స్ ఆఫ్ అబ్జర్షన్ రేడియేషన్, స్పాంటేనియస్ ఎమిషన్, స్టిమ్యులేటెడ్ ఎమిషన్, పాపులేషన్ ఇన్వర్షన్ అండ్ పంపింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.